కావడం లేదు. కాబట్టి అంతటా ఆత్మ ఉందంటారు, ఇది పెద్ద కాన్ఫ్లిక్ట్. కాబట్టి ఆత్మని దర్శించడం ఎలా? సర్వగతం కనుక ఎందుకని దర్శించలేకపోతాను? అంతటా ఆత్మ ఉండేటప్పుడు సర్వగత అపి ఆత్మ సర్వత్ర అవభాసతేనా నా ఉపలభ్యత. ఎందుకని? సర్వగతం కనుక. సింపుల్ ఆన్సర్. స్వామిజీ, అంతటా ఉండేటువంటి ఆత్మ ఎందుకు కనిపించడం లేదు స్వామీజీ? సర్వగతం కనుకయ్యా. మరే నేను అడిగే క్వశ్చనే మీరు ఆన్సర్ చేస్తే ఎట్లా స్వామీజీ? సర్వగతం అంటున్నాం కదా, అంతటా ఉండేది. అంతటా ఉండేది ఎందుకు? అంతటా ఉంది కనుకనే కనిపించడం లేదు. అర్థమవుతా ఉంది? ఆత్మని దర్శించే ప్రశ్నే లేదు. ఆత్మను దర్శించాలంటే దర్శించేది కన్ను. కంటికి గనుక ఆత్మ కనపడితే అది సర్వగతం ఎట్లా అవుతుంది? ముందుండేది కనిపిస్తే వెనకుండేది కనపడడం లేదు. ఆ ముందుండే కనిపించే వాటిలో కూడా డైరెక్ట్గా ఇట్లా చూశానంటే ఈ పక్క ఎవరు ఉండారో ఆ పక్క ఎవరు ఉండారో తెలియదు. ఇటు చూస్తే వాళ్ళు అర్థం గారు, అటు చూస్తే మీరు అర్థం గారు. ఈ పక్క ఉండేది ఎవరో తెలియదు, వెనకుండేది ఎవరో తెలియదు. ఇక్కడికే ఇట్లుంటే ఇంకా ఉన్న ప్రపంచం అంతా చూసేది ఎట్లా? కనుక సర్వగతమైనటువంటి ఆత్మని చూడలేవు. ఆత్మదర్శనం మిథ్య. అండర్స్టాండ్? లేదా ఆత్మదర్శనానికి మళ్ళీ నిర్వచనం చేయాలి. వాట్ ఈస్ ఆ డెఫినేషన్ వేయాలి. ఆత్మదర్శనం అంటే ఏంటో. ఎస్, దాన్ని అట్లా పెట్టండి. ఇంకొక మాట మాట్లాడతాను, చెప్పండి. ఆత్మ వరకు పోబాకండి. ఇప్పుడు అర్థమవుతుంది మీకు. సుఖావబోధాయ. అయ్యా, ఆత్మను అట్లా వదిలేయండి, అది చాలా పెద్ద విషయం. అందుకని ఎవడిది వచ్చింది వాడు చెప్తాడు, ఎందుకంటే ఎవరికి అర్థం కాదు కనుక. దాన్ని అట్లా పక్కన పెట్టండి. ఆత్మ వద్దు. ఆకాశం చెప్పండి. ఆకాశం అంటే ఇది అనుకుంటున్నా, అవునా? స్పేస్. ఓకే, ఆకాశం ఎక్కడుంది చెప్పండి. సర్వగతమా కాదా? ఇప్పుడు చూడండి, ఈ కర్చీఫ్ ఆకాశంలో ఉంది కదా. కర్చీఫ్ ఆకాశం, అన్నీ ఆకాశంలోనే ఉన్నాయి. చెట్లు, పర్వతాలు, నదులు, సముద్రాలు అన్నీ ఆకాశంలో ఉన్నాయి. మేఘాలు, మీరు, నేను అందరం ఉన్నాం. ఒప్పుకుంటారా? ఆకాశం సర్వగతమా? ఆత్మ విషయం వదిలేయండి. ఆకాశం సర్వగతమేనా లేదా? మీ ఊళ్ళో లేదా? ఆర్మూలో లేదా ఆకాశం? బైన్సాలో అబ్బో చాలా ఉంది, పొగతో ఉంది. బైన్సాలో పొగతో కూడిన ఆకాశం ఉంది. కాబట్టి అంతటా ఆకాశం ఉంది. అంతటా ఉండే ఆకాశాన్ని ఎట్లా చూస్తావు నువ్వు? ఇప్పుడు ఆకాశాన్ని చూస్తావు అసలు? ఏది ఆకాశం అంటే? ఏమి లేకుండా ఉండేది. ఏమి లేకుండా ఉండేది చూసేది ఎట్లా? సో ఆకాశం, స్పేస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ కాన్సెప్ట్. సైంటిఫిక్గా మాట్లాడితే ఇట్స్ ఎ కాన్సెప్ట్, భావన. ఆకాశం అనేది భావన, కాలం అనేది భావన. టైమ్ అండ్ స్పేస్ ఆర్ కాన్సెప్ట్స్. కాన్సెప్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? నీకు మనసులో నుంచి వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఎక్కడుంది ఆకాశం? అవకాశ ప్రదాతృ ఆకాశ. నువ్వు కదలడానికి అవకాశాన్ని ఇస్తూ ఉంది గనక ఆకాశం. నేను తిరగడానికి అవకాశం ఇస్తూ ఉంది గనక ఆకాశం. నా మాట నీ చెవికి చేరడానికి అవకాశం ఇస్తూ ఉంది గనక ఆకాశం. అవకాశ ప్రదాతృ ఆకాశ. చూడండి, ఇది డెఫినేషన్, అవునా? ఈ డెఫినేషన్ నిర్వచనం ఎక్కడుంది? మొక్కళ్ళలోనా? మనసులో. మనసులో ఉంది. కాబట్టి ఆకాశం ఎక్కడుంది? బుద్ధౌ ఏవ అవభాసతే. ఆకాశ సర్వగత అపి బుద్ధౌ ఏవ ఉపలభ్యతే. క్లియర్? ఎందుకని? సూక్ష్మం గనక. అంతటా ఉండేదాన్ని చూడలేవు. నీ కళ్ళు పరిమితమైనవి, నీ మనసు పరిమితమైంది. అంతటా ఉండేటువంటి ఆకాశాన్ని నువ్వు చూడలేవు. అలాంటి తప్పుడు బుద్ధిలో నీకు ఉపలబ్ధి స్థానం బుద్ధి గనక బుద్ధిలో కాన్సెప్ట్ అర్థం చేసుకుంటున్నావు. ఓహో, ఆకాశం అంటే ఇది మానసిక భావన. బుద్ధౌ ఏవ అవభాసతే, బుద్ధౌ ఏవ ఉపలభ్యతే. క్లియర్? మరి ఆకాశాన్నే నువ్వు, సూక్ష్మమైన ఆకాశాన్నే, సైంటిఫిక్గా మాట్లాడాను సరేనా, థియరీ ఆఫ్ రిలేటివిటీ, ఆకాశాన్ని నువ్వు బుద్ధిలో అర్థం చేసుకునేటప్పుడు ఆత్మ అంటే ఏమనుకుంటున్నావు? సార్, ఇది సూక్ష్మం గనక ఆకాశం బుద్ధిలో అర్థం చేసుకుంటున్నావు. ఆత్మ ఏంటో తెలుసా? ఆకాశాదేహే అపి సూక్ష్మతరం. ఆకాశం కంటే కూడా
సూక్ష్మమైంది. ఎందుకని? దాని నుండి ఆకాశం వచ్చింది. తతః ఆకాశ సంభూత. కాబట్టి సూక్ష్మమైనటువంటి ఆకాశాన్నే నువ్వు చూడలేనప్పుడు అంతటా ఉందని నీకు తెలుసు, అంతటా ఉన్న ఆకాశాన్ని నువ్వు చూడలేవు. అందువల్ల ఒక భావనగా దాన్ని అర్థం చేసుకుంటున్నావు. ఆకాశం సూక్ష్మమైనటువంటి ఆకాశాన్ని అంతటా ఉందని నీకు తెలిసిన, నీ అనుభవంలో ఉన్న దాన్ని నువ్వు దర్శించలేక బుద్ధిలో ఏ విధంగా అయితే అది నీకు లభ్యమవుతుందో తథా అట్లాగే దానికన్నా సూక్ష్మమైనటువంటి ఆత్మని నువ్వు ఎట్లా చూస్తావు? ఆత్మదర్శనం. కాబట్టి సర్వత్ర అవభాసతే నా, సర్వత్ర అవభాసతే నా. అంతటా ఉండేటువంటి ఆత్మ అంతటా నువ్వు చూడలేకపోతున్నావు. అంత మాత్రం చేత అది లేనిది కాదు. సదా సర్వగత అపి ఆత్మ. అంతటా ఉన్నప్పటికీ కూడాను అన్ని చోట్ల నువ్వు చూడలేకపోతున్నావు. అది ఏం చేయాలి స్వామిది? బుద్ధావేవావభాసతే. బుద్ధం బుద్ధౌ ఏవ అవభాసతే. చూడు, సర్వం, నాట్ ఓన్లీ దిస్, సర్వం బుద్ధౌ సర్వం ప్రకాశతే. అన్ని బుద్ధిలోనే ప్రకాశించేది. ఏది ఉన్నా అది ఉన్నట్లు తెలిసేది బుద్ధికే. అర్థమవుతుంది? నేనున్నానని మీకు ఎట్లా తెలుస్తూ ఉంది? నన్ను చూస్తున్నారు, చూసేది కన్ను, అది తెలుసుకోలేదు. కన్ను ద్వారా బుద్ధి తెలుసుకుంటుంది. బుద్ధౌ సర్వం ప్రకాశతే. ఏదైనా కూడా తెలిసింది అని అంటే అది బుద్ధిలో తెలియాలనే కానీ ఇంకొక విధంగా తెలిసేందుకు అవకాశం లేదు. బుద్ధౌ ఏవ అవభాసతే ఉపలభ్యతే. చూసారా? అంతటా ఉండేటువంటి ఆత్మ నీకు బుద్ధిలో తెలుస్తూ ఉంది జ్ఞానరూపేణ. కథం? స్వచ్ఛేషు ప్రతిబింబవత్, జలే ప్రతిబింబవత్, దర్పణే ప్రతిబింబవత్, ముకురే ప్రతిబింబవత్. అది అంతటా ఉండేదాన్ని ఒక చోట నింపలేం. సముద్రాన్ని తీసుకొచ్చి ఒక కుండలో నింపెట్టలేం. ఆకాశాన్ని తీసుకొచ్చి ఒక చెంబులో ఉంచలేం. అందువల్ల కృష్ణ పరమాత్మ ఉండేటువంటి రోజుల్లో ఆయన ద్వారకలో ఉండేటప్పుడు పరిపాలిస్తూ ఉంటే ఒక ఆర్టిస్ట్ వచ్చాడట. వచ్చి, సార్ ఏమన్నా పట్టుకొని వచ్చాడు ఒక మంత్రిని. ఆ మంత్రి వచ్చి అన్నాడు, భగవాన్ ఈయన అద్భుతమైనటువంటి ఆర్టిస్ట్, ఎట్లా ఉంటే అట్లా వేసేస్తాడు, తమాషా చూడండి. అందువల్ల మీ రూపాన్ని ఆయన గీస్తాడట, కాకపోతే మీరు కొద్దిసేపు కూర్చొని ఉండాలి అట్లా అన్నాడు. కృష్ణుడు నవ్వుకుంటాడు. ఎందుకని? నేను ఎప్పుడో కూర్చొని ఉన్నవాడిని, ఎప్పుడు కదిలినవాడిని కాదు, నీ కదిలినట్టుగా అనిపిస్తున్నాను, నీ కర్మ. ఎందుకంటే అంతటా ఉండేవాడిని, నేను కదిలేవాడిని కాదు. తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికి. అది సరే అన్నాడు. ఆయన టైం ఇచ్చాడు. ఏకాదశి ఆయన మంచిది, ఆయన చూడండి, ఏకాదశి రోజు మిమ్మల్ని మీ పటం గీసేస్తాను, మీరు అక్కడ కూర్చొని ఉంటే. జనమంతా వచ్చేసారు, చేరిపోయారు. ట్విన్ సిటీస్ అంతా వచ్చేసాయి. బ్రహ్మాండమైన చూడాలి ఇది. కృష్ణుడిని ఇప్పటి వరకు ఎవరు గీయలేదు. ఆయన రూపం కనుక గీస్తే దాన్ని మనం కలర్ జిరాక్స్ తీసుకొని ఇళ్లలో పెట్టుకోవచ్చు, ఒరిజినల్ ఉంటుంది మన దగ్గర. వచ్చాడు అతను, అట్లాగా ఉన్నాడు. కృష్ణుడే ఉంది, మనం అయ్యుంటే ఎన్నో గదులు ఉండేవాడు. ఆయన అస్సలు కదల్లా. 1000 కొండలు తల మీద పోస్తున్నాడు, కదలడు అసలు. కదిలేదు కాదు ఆత్మ. అట్లాగే ఉన్నాడు. ఇతను గీస్తున్నాడు, వీడు కదులుతున్నాడు. అది తమాషా. ఆర్టిస్టు కదులుతున్నాడు. స్వామి కదల్లే. అంతా అయింది, అయిపోయిందాన్ని, అయిపోయింది. తిప్పమన్నాడు, తిప్పాడు. అంతా కరెక్ట్గా ఉంది, ఎక్కడో లోపం ఉంది, ఎక్కడో లోపం ఉంది. అందరూ అంటున్నారు. ఇక్కడ కొద్దిగా దీనికి కొద్ది డిఫరెన్స్ ఉంది. నీకు తెలియదేమో, డాక్టర్లను అడుగు. 2 చెంపలు ఎప్పుడూ ఒక్కసారి ఒక్క విధంగా ఉండవు ఎవ్వరి కూడా. అందుకని వాయించదలుచుకుంటే రెండింటిని వాయించాలి. 2 చెంపలు ఒక విధంగా ఉండవు. మీరు పోయి స్కేల్ పెట్టబాకండి. మీరు పోయి స్కేల్ పెట్టి, లేకపోతే అది టేప్ పెట్టి, అవసరమే లేదు, నేను చెప్తున్నా, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎవరి అయినా సరే 2 చెంపలు ఒక సైజులో ఉండవు, డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ ఏమి డిఫరెన్సో వాడు వేసాడు. అందరూ అన్నారు, లేదులే కన్నులో కొద్ది మార్పు ఉంది. స్వామి కన్ను ఉన్నట్టు లేదండి. ఎందుకని ఆ దృష్టి ఎవరికి లభ్యం అవుతుంది వేయడానికి? ఎవరి వాళ్ళు కాదు, అదే సామాన్యం. మళ్ళీ అన్నాడు, ద్వాదశి రోజు వస్తానండి. పో, ద్వాదశి అయింది, ఇంకంతా చూచాడు. మళ్ళీ తప్పు ఉంది. మళ్ళీ అన్నాడు, త్రయోదశి వస్తాను. పో, ఇట్లా 10 సార్లు అయిపోయింది దశావతారాలు. ఆ తర్వాత నాడు అష్టమి రోజు వస్తానన్నాడు. ఎందుకంటే ఈయన పుట్టినరోజు ఆ రోజు కరెక్ట్గా వస్తుందని. వచ్చింది.
ఆ రోజు కూడా రాలే. కరెక్ట్గా రావడం అంతా బాగానే వేస్తాడు, గొప్ప ఆర్టిస్ట్. మిమ్మల్ని నన్ను అయితే శుభ్రంగా